హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయి? అండ్ మీరు మీ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఇది ఇవాల్టి టాపిక్ అండి. 2 డెక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ ఏదో ఒకటి మీ ఎనర్జీస్ అనేది ఈ వీడియోకు మీరు ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. సో తప్పకుండా నిన్న రీడింగ్లో నేను లైక్ చేయమని చెప్పనట్టున్నాను, మీరు అసలు లైక్స్ ఇవ్వలేదు. సో వీడియో కూడా ముందుకెళ్ళలేదన్నమాట. అంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కూడా ఈ రీడింగ్ ముందుకెళ్తుంది, మరికొంతమందికి బాధలో ఉండే వాళ్ళకి కూడా చేరుతుంది. మీకు తెలియకుండానే మీరు ఒక మంచి పని చేసినట్లు అవుతుంది. ఓకేనా? ఒక రోజేమో హై లెవెల్లోకి వెళ్తుంది, ఒక రోజేమో హై లెవెల్లోకి ఎత్తేస్తారు, ఒక రోజేమో డౌన్లో పడేస్తున్నారు వీడియోలు. సరే మర్చిపోకుండా, ఎందుకంటే మీరు మీ బాధలో ఉంటారు కాబట్టి మర్చిపోతున్నట్లున్నారు. తప్పకుండా మీ లైక్స్ అయితే ఇవ్వండి. నేను కూడా ఇక్కడ కూర్చొని ఇంట్యూషన్ అనేది ఉపయోగించి నేను మీ ఎనర్జీస్ అనేది తీసి మీ పర్సన్ది మీది టైం కూడా పడుతుంది కదా. నా టైంకు కూడా ఒక వాల్యూ అనేది ఉండాలి కదా. 4000 5000 మంది చూస్తే కూడా కనీసం 400-500 లైక్స్ కూడా రావట్లేదు. సో మీరు నాకు ఏం సపోర్ట్ ఇస్తున్నట్లు అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క రోజేమో హైకి వెళ్తుంది, ఒక్కొక్క రోజేమో డౌన్కు పడేస్తున్నారు. నాకైతే ఒక్కొక్కసారి వీడియోలు చూసి నాకే నవ్వు వస్తుంది అన్నమాట. అంటే అడిగితేనే మీరు లైక్స్ ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వట్లేదు. ప్లీజ్ మీకు ఏమన్నా కంటెంట్ నచ్చట్లేదా అది కూడా నాకు తెలియచేయండి, ఎందుకు అలా చేస్తున్నారు అనేది. ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే కూడా నేను ఏదైనా మార్చుకుంటాను. నా రీడింగ్లో ఏదైనా పొరపాటు ఉందా అనేది కూడా నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా అండి? మీకు నచ్చట్లేదా ఏదైనా అనేది అయితే తెలియచేయండి. ఇంత సోది చెప్పానని అయితే అనుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే నేను కూర్చొని ఇక్కడ టైం అనేది పెట్టినప్పుడు నాకు కూడా ఒక మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అనేది తీస్తాను కాబట్టి నాకు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. మీ లైక్స్ కావాలని కోరుకుంటున్నాను, అండ్ మీ సపోర్ట్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీరెలా మేడం ఎప్పుడు రీడింగ్స్ పెడుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటారో, సో అలానే నాకు కూడా ఉంటుందన్నమాట. మీరు ఇచ్చే సపోర్టు ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది, బాధలో ఉన్న వాళ్ళని కూడా హీల్ చేయగలుగుతాము అనేదైతే నాకు అనిపిస్తుంది. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. అండ్ మీ ఎనర్జీస్ లైక్ ఇవ్వడం కూడా మీ ఎనర్జీస్ అనేది మీరు కనెక్ట్ చేసుకుంటారు రీడింగ్కి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజున మీ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి వీళ్ళ గురించి ఫీలింగ్స్, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఎనర్జీస్ అనేది చూపించండి ప్లీజ్ యూనివర్స్. ఏమున్నాయి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ మనసులో ఏమున్నాయి.
ఎవరైనా మీరు ఇప్పుడు మీ పర్సన్ ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారా? వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటే? నాకెందుకో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎవరైనా అలా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఏదైనా ఉంటే తప్ప ఇలా రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వదు. ఇది మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ కప్స్. మీ పట్ల బాగా ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్. బాగా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి వాళ్ళ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ మనసులో ఏముంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు. వీళ్ళు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు, సపరేషన్ లో ఉండొచ్చు. సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అయ్యారో వాళ్ళ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి ప్లీజ్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్. ఇది మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి, ఇదేమో మీ పర్సన్ మీ గురించి ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ వాండ్స్. కొంచెం అప్ అండ్ డౌన్ లో కనిపిస్తున్నాయి కదా, ఒక నిమిషం అండి. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు, ఓకేనా. రాసులు వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 16, నెంబర్ 9 అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. మీ పర్సన్ చెప్తాను. మీ పర్సన్ నెంబర్ 1, నెంబర్ 18, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 21, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 13, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 8, ఓకే. ఇది మీ పర్సన్వి.
గతంలో వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం ఎందుకు అనంటే ఇక్కడ ఫాస్ట్ కూడా చూస్తున్నాను. వీళ్ళేంటి అంటే కొత్త కొత్త రిలేషన్స్‌కు అడిక్ట్ అవ్వడము. అక్కడేదో వాళ్ళకి మీకంటే బెటర్ ఆప్షన్ దొరకడము. దాంతో కూడా ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడము. అది మీకు చెప్పకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము. అంటే అంటే పూర్తిగా విషయం చెప్పలేదు. మిమ్మల్ని బ్లాక్ చేశారు. మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వలేదు. సో, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టేసి మిమ్మల్ని వెళ్ళిపోయారు. అంటే మీ మీ నంబర్ బ్లాక్ చేయడం. అంటే ఒకవేళ బ్లాక్ చేయకపోయినా గానీ కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, కొద్ది రోజులు మీతో మాట్లాడిండొచ్చు. మళ్ళా ఉన్న పళంగా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకిక్కడ కనిపిస్తుంది మీ పర్సన్. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఈ ఈ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనేదైతే మీలో కూడా కోరిక ఉంది. మీ ఎఫర్ట్స్ చాలానే పెట్టారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము. సో మీరు కూడా అన్ని విధాలుగా ప్రయత్నించారు నిలబెట్టుకోవాలని రిలేషన్ అయితే. కానీ వీళ్ళేంటి అంటే మీకు మీ పట్ల వాళ్ళు టైం ఇవ్వకపోవడము, మీ రిలేషన్‌లో వాళ్ళు ఒక కంఫర్ట్‌గా ఉండలేకపోవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మిమ్మల్ని ఏడిపించడము అయితే వీళ్ళు చేశారన్నమాట. ప్రెజెంట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేదైతే చూద్దాము. ప్రెజెంట్ ఎందుకో మీ సైడు కొంచెము చేంజెస్ అనేది కనిపిస్తున్నాయి మీ పర్సన్ మనసులో. ఈ రోజు అమావాస్య ఆ రోజున ఎనర్జీస్ ఏమన్నా మేబీ ఇలా కనిపిస్తున్నాయేమో చూద్దాం. మీ పర్సన్ ప్రెజెంట్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే మీ పట్ల మళ్ళా ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే మొదలైందన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పరిస్థితి సరిలేదు. మనసుకు బాధగా ఉంది. అక్కడి నుంచి బయటపడాలి అనేదైతే అనుకుంటున్నారు. మీ మధ్య దూరం అవ్వడానికి ఈ సిట్యుయేషన్ అంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉంది. మీకు నో కాంటాక్ట్‌లో, సెపరేషన్‌లో కూడా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళు మళ్ళా మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి. ఈ రిలేషన్ కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకు అనంటే మీరు వాళ్ళ పట్ల వాళ్ళు ఒక డౌన్‌లో ఉన్నప్పుడు మీరొక వాళ్ళకొక చేయూతననేది మీరిచ్చారంట. అంటే మీరొక హెల్పింగ్ నేచర్ మీది. సో, ఆ విధంగా వాళ్ళని నిలబెట్టారు అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే ప్రెజెంట్ కనిపిస్తుంది. ఏదైతే మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్‌గా ఉండి, అన్ని విధాలుగా ఒక అండగా ఉన్న వాళ్ళని కూడా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అంటే ఇది థర్డ్ పార్టీ వల్లనే డిస్టర్బెన్సెస్ అది ఫ్యామిలీ అయినా, లేకపోతే అదర్ పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు. సో, వాళ్ళ వల్ల మిమ్మల్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేయడము, మీ నుండి సడన్‌గా మూవ్ ఆన్ అవ్వడము, మీ నంబర్ బ్లాక్ చేయడము, మీతో మాట్లాడకుండా ఉండడము అయితే జరిగిందంట. మీరు కూడా ఈ రిలేషన్ కోసము ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. అన్ని విధాలుగా ఒక హెల్ప్ చేశారు. ఒక సహాయం అనేది చేశారంట. ఇప్పుడు మీరు కూడా వాళ్ళ కోసము వీళ్ళు ఎవరి ద్వారా అయినా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఒక వర్క్ దగ్గర కూడా కావచ్చు, ఒక ఫ్రెండ్స్ ద్వారా కూడా కావచ్చు, మీ గురించి వీళ్ళు తెలుసుకుంటూ ఉండొచ్చు. మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు అండ్ వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు సర్వ విధాలా ప్రయత్నించారంట. కానీ ఇక్కడ మీరు ఏదైతే రిలేషన్ నిలబెట్టుకోవాలని మీ పర్సన్‌ని వెళ్తూ ఉంటే కూడా చేశారన్నమాట. అంటే మీరు ఎన్నో రకాలుగా మీరు రిలేషన్ బ్యాలెన్స్ చేయాలని చూసారంట. కానీ వీళ్ళేంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారంట. ఎందుకు ఇగ్నోర్ చేశారు అనంటే ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తనకున్న పరిస్థితులు కావచ్చు, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి మీకు ఎలాంటి సమాధానము చెప్పలేక వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారంట. అంటే మీ పట్ల ప్రేమ ఉంది. కానీ వాళ్ళు ఇటు స్టెప్ తీసుకుందామా, అటు స్టెప్ తీసుకుందామా అనుకునే విధంగా ఆలోచిస్తూ కూడా వీళ్ళు మీ సైడ్ ఒక బ్యాలెన్సింగ్ అనేది లేకుండా రిలేషన్ అనేది వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారంట. కానీ అది మూవ్ ఆన్ అయ్యారు కానీ వాళ్ళకు తప్పని పరిస్థితిలో ఈ రిలేషన్ దూరం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే మీకు మీ పర్సన్‌కి మీ ఫ్యామిలీకి అటు వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఐకమత్యం కూడా కుదరకపోయిండొచ్చు కొంతమందికి. సో, అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా చూసారన్నమాట. కానీ మీ పర్సన్‌కి తెలుసు. మీరెలాంటి వ్యక్తి అనేది మీ పర్సన్‌కి తెలుసు. కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా తను ఎంత బాధ పెట్టినా, ఎన్ని చేసినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా గానీ ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్‌గానే మీరు నిలబడున్నారు అనేదైతే మీ పర్సన్ థింక్ అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు మీ సైడ్ ఏదైనా ఒక స్టెప్ తీసుకొనొస్తే పాత జ్ఞాపకాలు ఏదైనా గుర్తుపెట్టుకొని మళ్ళా ఏదైనా ఇగ్నోర్ చేస్తారా? అంటే మీ మనసులో ఉన్నది పూర్తిగా ప్రేమని తనకి పంచరా అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు ఎంత ఏడ్చారో, ఎంత బాధపడ్డారో అది మీకే తెలుసు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని
మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఎన్నున్నా కానీ, గొడవలు ఎన్నున్నా కానీ అవన్నిటిని కూడా మర్చిపోయి మీరు అన్ని విధాలుగా అంటే ఇక్కడ మానసికంగా, శారీరకంగా అండ్ ఒక ఆర్థికంగా అన్నీ కూడా మీరు కోల్పోయారన్నమాట. ఇప్పుడు అంత పెయిన్‌లో అయితే మీరున్నారు. కానీ అంత పెయిన్‌లో మీరున్నారు కాబట్టి అంత అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీ పర్సన్, ఇప్పుడు మీరు తనని ఎలా చూస్తారో, ఎలా ట్రీట్ చేస్తారో అనుకునే విధంగా కూడా ఇక్కడ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కావాలి, మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ఇక్కడ మీరేదైనా ఆహ్, ఒక ఇగ్నోర్ చేస్తారా? అంటే పాత జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ఏదైనా ఇగ్నోర్ చేస్తారా వాళ్ళని అనైతే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మనసులో ఏముంది బయట పెట్టలేదు. అంటే మీకు ఫాస్ట్‌లో ఒక ప్రేమను పంచడం, ఏదైతే ఫాస్ట్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో అదంతా కూడా పోను పోను మీ సైడ్ తగ్గిపోయిందన్నమాట. అదెందుకు తగ్గిపోయింది అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్, తనకున్న పరిస్థితులు. సో, అటు చెప్పలేక, ఇటు చెప్పలేక మౌనంగా బాధపడ్డారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి హెల్త్ కూడా సిక్ అయిందన్నమాట కొంచెం. వాళ్ళు కూడా ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. అంటే మీ సైడ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనంటే, ఇంక మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చారా? లేకపోతే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారా? అనేదైతే మీ గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీ పట్ల మళ్ళా ఏదైతే ఫాస్ట్‌లో ఒక మిస్‌బిహేవియంగ్ అని చేశారో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అనంటే ఫాస్ట్‌లో వీళ్ళు ఇన్‌మెచ్యూర్డ్‌గా మీ పట్ల ప్రవర్తించారన్నమాట. ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ అంటే మీకంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఉన్న వాళ్ళని ఎంచుకోవడము, వాళ్ళతో మాట్లాడడము, మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేయడము, మీరు వాళ్ళ కోసము ఎదురు చూడడం అయితే జరిగింది. సో ఇప్పుడేంటి అంటే మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే ఒక్క నిమిషం. ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఏంటి అని అంటే ఫాస్ట్ లో ఏదైతే వీళ్ళు ఇన్మెచ్యూర్డ్ గా మీ పట్ల ప్రవర్తించారో అంటే పాస్ట్ లో ఉన్నంత ఇన్మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు ఒక ఫుల్ ఫీల్ గా అనేది ఉంది వాళ్ళ వాళ్ళ మనసులో ఒక ప్రేమ అనేది చాలా పొంగిపోతూ ఉందన్నమాట. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారన్నమాట. సో అలా మీ లైఫ్ లోకి వీళ్ళు రావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కావాలి మళ్ళా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. కానీ ఏదైతే ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోవడానికి వీళ్ళు కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారంట. అలాంటి ఇబ్బందులను కూడా మీరు వాళ్ళని ఒక ఒక స్టార్ లాగా మీరు చూసారు. అంటే వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా కానీ ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు ఎంత ప్రయత్నించారో చూడండి. అక్కడ మీ పర్సన్ ఇక్కడ పడిపోయారండి నిజంగా. చాలా ఎమోషనల్ గా అక్కడ మీ పర్సన్ అక్కడ పడిపోయారు. ఏంటి అంటే మీరు ఇప్పుడు మీరు లేనిదే వీళ్ళు లేరు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇక్కడ మీ రిలేషన్ అడ్డుగా ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. అది ఫాదరా లేకపోతే సిచ్యువేషనా లేకపోతే ఏదైనా కావచ్చు మధ్యలో. సో వాటిల్ని అధిగమించాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడ వాళ్ళ కోసం ఎదురు చూసి మీరు కూడా ఒక స్ట్రాంగ్ గానే ఉన్నారు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళా వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారేమో అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఏముంది మళ్ళా మీ పట్ల ఒక ప్యాషన్ అయితే కనిపిస్తుంది. ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీ సైడ్ రావాలి. తన ఆఫర్ అయితే ఏదైతే ఉందో ఆఫర్ మీకు ఇవ్వాలి. మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి. ఆ ప్రేమను అనేది షేర్ చేసుకోవాలి. ఫాస్ట్ లో ఎలా ఉన్నారో, ఎంత ప్రేమ అయితే చూపించారో, ఎన్ని రోజులైతే మిమ్మల్ని ఏడిపించారో, ఇబ్బంది పెట్టారో, సో అవన్నీ ప్రజెంట్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీ గురించి కూడా థింక్ చేస్తున్నారు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే మీ ఫ్యామిలీ అండ్ అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కావచ్చు. వాళ్ళు కూడా ఏదైనా మీ రిలేషన్‌లో ఏదైనా అడ్డుగా నిలుస్తారా? దానివల్ల ఇక్కడ మీరు కూడా దూరం అవుతారా? అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్‌కి ప్రెజెంట్ చెప్పలేకపోవడానికి మనసులో ఉన్న బాధని షేర్ చేసుకోలేకపోవడానికి కారణం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారన్నమాట. ఎటూ చెప్పలేక కామ్‌గా కూర్చొని ఆలోచిస్తున్నారు. మీ సైడ్ ప్రేమైతే ఉంది. మీరు కావాలనేదైతే అనిపిస్తుంది. సో, ఆలోచిస్తున్నారు. రిలేషన్ కావాలి అనేదైతే అనిపిస్తుంది. మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ థింకింగ్ అయితే ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అనంటే ఇక్కడ మీరే గుర్తుకు రావడం, మీ ముందుకు రావాలనేదైతే మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి.
ఇక మీరెలా ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాం. మీ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి. ఇక్కడ మీరెలా ఆలోచిస్తున్నారు అంటే, మీ పర్సన్ వస్తే చాలు, వాళ్ళతో న్యూ బిగినింగ్ చేయాలి. వాళ్ళెప్పుడొస్తారు? వాళ్ళెప్పుడు రావాలి మన లైఫ్‌లోకి ఎప్పుడొస్తారు అని మీరైతే ఇక్కడ ఎదురు చూడడము. ఒక న్యూ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. అంటే ఈ రిలేషన్ మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి. మళ్ళా మేము హ్యాపీగా ఉండాలి అనేదైతే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ కోసము మీరు అన్ని విధాలుగా ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ కోసము మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారన్నమాట. అంటే మీరు ఫాస్ట్‌లో ఏదైనా కూడా ఒక ఒక రూడ్‌గా ఉన్నా, లేకపోతే ఒక స్ట్రాంగ్‌గా మీ పర్సన్ కోసం పదే పదే ఎదురు చూసి వాళ్ళని గట్టిగా మాట్లాడినా కానీ, ఇక్కడ మీరు మీ పర్సన్ కావాలనేదైతే మీరు ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ వస్తుందా? లేదా? అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మీరు థింక్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ గురించి ఇక్కడ ఏంటి అంటే మెచ్చుకుంటున్నారన్నమాట. ఎలాగైనా ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోగలుగుతాను అనే మీకు నమ్మకం అయితే ఉంది. అండ్ వాళ్ళు వస్తారా? రారా? అనేదైతే మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ రిలేషన్ ఇక్కడ ఏంటి అంటే మీరనుకుంటున్న విధంగానే ఇక్కడ కొంతమందికి రిలేషన్ అయితే నిలబడుతుందన్నమాట. నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తుంది. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు. 24/7 మీ పర్సనే గుర్తుకు రావడము, అతను ఆర్ ఆమె ఎవరైనా కావచ్చు. వాళ్ళ గురించి ఆలోచించడము, ఎన్ని పనులున్నా, ఏమున్నా కానీ సడెన్‌గా వాళ్ళు గుర్తుకు రావడము, ఇంకా వాళ్ళ ధ్యాసే 24/7 వాళ్ళ ధ్యాసే. ఇక్కడ మీకు హెల్త్ కూడా సిక్ అవుతూ ఉంది. పదే పదే వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఉండడము, ఆ బాధలైతే గుర్తుకు చేసుకో ఉండడము. అయితే ఇక్కడ ఫాస్ట్‌లో మీకు జరిగిన సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ నేనింత ఎదురు చూస్తున్నాను కదా! వీళ్ళకెందుకింత ఇగో? ఏముంది? ఎందుకింత ఇగో చూపిస్తున్నారు అవతల వాళ్ళు? అనేదైతే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గూడా చాలా ఈగోయిస్ట్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ రిలేషను ఎవరైతే మీకు అడ్డుగా ఉన్నారో మీరు కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళెప్పుడు అడ్డు తొలగిపోతుంది? వీళ్ళెప్పుడు ఒప్పుకుంటారో? మాకొక ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అనేది ఎప్పుడొస్తుంది? నేను మా పర్సన్‌ని అంటే మీరు మీ పర్సన్‌ని మర్చిపోలేకపోవడము. ఈ రిలేషన్‌లో ఒక బౌండరీ అనేది పడింది కాబట్టి, ఈ బౌండరీ తొలగించుకొని ఈ రీసైకిల్ అయితే ఎప్పుడవుతుంది మా రిలేషన్ అనైతే మీరు కూడా ఇక్కడ పదే పదే మీ పర్సన్ గురించి ఆలోచించడము. ఎవరైతే మీ పర్సన్ ఒక బౌండరీ వేసుకున్నారో ఎప్పుడు అడ్డు తొలగించి అవన్నీ ఆ అడ్డుగోడలన్నీ తొలగించుకొని నా పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారా? అనేదైతే మీరు గూడా ఎదురు చూస్తున్నారు. మీకు చాలా మంది ఆఫర్స్ అనేది ఇచ్చారు. కానీ ఎలాంటి ఆఫర్స్ అయితే ఇక్కడ మీరు తీసుకోలేదు. ఎవరు వద్దు నాకు అన్నట్లు మీరు ఇప్పటికి కూడా మీ పర్సన్ ఎలాంటి ఈగోయిస్ట్‌లైనా లేకపోతే ఎలాంటి వ్యక్తులైనా కానీ మీరు మీ లైఫ్‌లోకి ఆహ్వానించడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎందుకు అనంటే మీ పర్సన్ ఇది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఏదైతే మీ మధ్య రొమాంటిక్ అనేది ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ, ఆ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ ఎప్పుడు వస్తారా అనేది మీరిక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇంత ఇంత ఇగో, ఇంత కోపము ఎందుకు? ఇంత స్వార్థము ఎందుకు? ఇంత ప్రేమిస్తుంటే కూడా నా బాధ ఎందుకు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనేదైతే మీరు మీ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారన్నమాట. ఈ రిలేషన్ ఎప్పుడు ఒక రీగ్రోత్ అవుతుంది అనేదైతే మీరు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు అనేదైతే ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ మీ పర్సన్ పట్ల మీకు ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీ రిలేషన్‌ను ఫాస్ట్‌లో ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకోనుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ అయినా కానీ ఇక్కడ కొంతమందిని ఒంటరిగా వదిలేసుండొచ్చు. ఇక్కడ కొంతమంది నాకు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కనిపిస్తున్నారు కొంతమంది. సో, ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ అంటే మ్యారేజ్ చేసుకుంటానని ఇక్కడ ఒంటరి వాళ్ళని చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళ సైడ్ అంటే మీ సైడ్ ఇంకా ఏ సమాధానము లేకుండా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు. మీరు వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొచ్చి కలుస్తారా అనేదైతే ఇక్కడ మీరు చాలా థింక్ అయితే చేస్తున్నారన్నమాట. ఏదైతే ఎండ్ అయిపోయిన రిలేషన్ ఏదైతే ఎప్పుడు మళ్ళా ఇది రీగ్రోత్ అవుతుంది అనైతే మీరు ఎదురు చూస్తున్నారు. మీరు ఫాస్ట్‌లో ఎంత బాధైతే పడ్డారో ఆ బాధలన్నిటిని కూడా ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడానికి మీరు అంత అంత గ్రోత్ అనేది తెచ్చుకున్నారన్నమాట. మానసిక ధైర్యాన్ననేది మీరు తెచ్చుకున్నారు, కూడగట్టుకున్నారు. మీ పర్సన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి కొంతమందికి టాక్సిక్ రిలేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీరేంటి అంటే ఎన్ని ఉన్నా, ఏం చేసినా కానీ మీ పర్సన్ కావాలనేదైతే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే మీరు కూడా
ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు మీ రిలేషన్ కోసము. అండ్ మీ పర్సన్ ఎప్పుడొచ్చి మ్యారేజ్ చేసుకుంటారు అనేదైతే ఇక్కడ మీరు థింక్ చేస్తున్నారన్నమాట. చూడండి 24/7 మీ పర్సనే గుర్తుకు రావడము, వాళ్ళ కోసమే ఇక్కడ మీరు ఎదురు చూస్తూ నిలబడుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. అంటే ఇంకా ఎంత వర్కున్నా వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అండ్ వాళ్ళ ఆలోచనలే మీ చుట్టూ వెంటాడుతున్నాయి. ఇంకా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ రిలేషన్‌లో ఎప్పుడు ఒక స్టెబిలిటీ వస్తుందనేదైతే మీరు ఎదురు చూస్తున్నారు. ఏదైతే మీకు పాస్ట్‌లో మాటిచ్చారో, ఆ మాట మీ పర్సన్ నిలబెట్టుకుంటారా అనేదైతే ఇక్కడ మీకు అనిపిస్తుంది. మీకు ఆ పెయిన్ అయితే కలుగుతూ ఉంది. ఎందుకు అనంటే మీ ఎవరైతే మీ పర్సన్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అదర్ పర్సన్ కావచ్చు. సో, వాళ్ళు మీ సైడ్ రావడానికి ఒక ఇక్కడ మీ సైడ్ రావడానికి ఇక్కడేంటి అనంటే వాళ్ళు అడ్డుగా నిలుస్తున్నారన్నమాట. ఈ అడ్డు ఎప్పుడు తొలగిపోతుంది? ఈ అడ్డంకులు ఎప్పుడు పోతాయి? ఈ చిక్కులు ఎప్పుడు పోతాయి మాకు? అనేదైతే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం. ఎందుకు అంటే మీ పర్సన్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. అంత ప్రేమనేది మీ పర్సన్ మధ్య పెంచుకున్నారు. అండ్ వీళ్ళు కావాలి అనిపిస్తుంది. వీళ్ళు లేనిదే మా జీవితం లేదు అనేదైతే మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ రిలేషన్ కావాలి, ఎలా ఉన్నా, ఏమున్నా కానీ నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను. వాళ్ళొస్తే చాలు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ నేను అవన్నీ కూడా మర్చిపోతాను. అంటే పాస్ట్‌లో మీ పట్ల ఎంత ఈగోయిస్ట్‌గా ఉన్నారో అవన్నీ కూడా నేను మర్చిపోతాను. అనేది ఇక్కడ మీ థింకింగ్ అన్నమాట. మీరే కావాలి. మీ పర్సనే కావాలి. సారీ, కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఇస్తా ఉంటే సాంగ్స్ వినిపిస్తున్నాయేమో. పైన పూజ జరుగుతా ఉంది. రెంట్‌కున్నారు పైన. వాళ్ళు పూజ పెట్టుకున్నారు. మాలేశారు. ఆలోచించి రీడింగ్ తీస్తున్నానన్నమాట ఇప్పుడు. అయితే ఇక్కడ మీ పర్సన్ మీరు మీ పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ జ్ఞాపకాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాళ్ళు పాస్ట్‌లో చూపిన ఏదైతే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుకు చేసుకోవడం, వాటి గురించి ఆలోచించడం. ఎవరైతే మిమ్మల్ని అడ్డుగా ఉన్నారో మీ రిలేషన్‌కి ఎప్పుడు మాకొక న్యాయం జరుగుతుంది అనేదైతే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు. అంటే ఈ రిలేషన్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఎండ్ అయిపోయిన రిలేషన్, ఒక బౌండరీ వేసుకున్న మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఎప్పుడు రిలీజ్ అయ్యి వస్తారు అని ఇక్కడ మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఇవాల్టి మీరు మీ పర్సన్ గురించి ఫీలింగ్, మీ పర్సన్ మీ గురించి ఫీలింగ్స్ అయితే ఇవి అండి. రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ అప్పుడు వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. ఇక్కడ పట్టొచ్చండి కొంతమందికి 7 days అయినా, 7 weeks అయినా, 7 months అయినా చూపిస్తుంది. ఇంకో నెంబర్ కూడా తీస్తాను ప్లీజ్ యూనివర్స్, ఇంకో నెంబర్ కూడా చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు, ఒక టైం పీరియడ్ చూపించండి. ఇక్కడ టైం చాలా పెరిగిందండి. ఇక్కడ కొంతమందికి 10 weeks కానీ 10 months కానీ అయితే చూపిస్తుంది. ఇది చాలానే టైం చూపిస్తుంది. ఇంకొక కార్డు కూడా తీస్తాను. కొంతమందికి అయితే 5 days అయినా, 5 weeks అయినా, 5 months అయినా చూపిస్తుంది. 3 cards అయితే తీసాను. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో మీ ముందైతే ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.